నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. పప్పు మామిడికాయ చేశానండి. చాలా చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. అస్సలు నోట్లో వేసుకుంటే ఉంది. అబ్బబ్బబ్బబ్బా, మామిడికాయలు చాలా బాగున్నాయి కదా. మామిడికాయ పప్పు చేసేద్దాం రండి. ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. ఓ గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి. అది 1/2 కేజీ ఉంటుంది. కుక్కర్ పెట్టుకుందామండి. శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర అనేది తర్వాత వేసుకుందాం. ఈ 3 వేసి ఓన్లీ కుక్కర్ పెట్టేద్దామండి. దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వేసేసి కుక్కర్ పెట్టేసుకోండి. ఒక్క విజిల్ చాలండి. ఒక్క విజిల్ అయిన తర్వాత ఎలా ఉన్నది మీకు చూపిస్తాను. విజిల్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అండి కుక్కర్ అనేది. మామిడికాయ నాకు పులుపు చాలా తక్కువ ఉంది. సో నేను 2 మామిడికాయలు అనేది కోసేసుకున్నాను. అవి ఇలా కోసుకున్నానండి. విజిల్ అయితే అయిపోయింది. ఇంకోండి ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఒక్క విజిల్ చాలు. మరీ గుర్తుపెట్టుకోండి. ఇలా అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వేసేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత చిటికడంత పసుపు, కొంచెం అంటే కొంచెం కారం, తగినంత ఉప్పు వేసేసుకున్నానండి నేనైతే. అవి 3 వేసేసుకొని కొంచెం కొత్తిమీర అనేది ఇప్పుడు వేయాలండి. విజిల్ అయిపోయిన తర్వాత వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. పప్పు అనేది ఉడికిపోయింది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు అనేది నేను వేసానండి. ఆ క్లిప్ అని మిస్ అయింది. చూస్తున్నారా, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. నాకు చాలా బాగా వచ్చిందండి పప్పు అనేది. మీకు కూడా నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు తాలింపులోకి అయితే వెళ్ళిపోదాం. తాలింపులోకి వెల్లుల్లిపాయలు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత తాలింపు అనేది మీకు పప్పు అనేది ఇందులో వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి పప్పు మామిడికాయ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.